క్రియాయోగ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనం ఒక క్రియాయోగిని పరిచయం చేసుకోబోతున్నాం. పరిచయం చేసుకుని వాళ్ళ అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. మీ పేరండి? మా పేరు రాములు, రాములు. రాములు, ఎక్కడుంటారు మీరు? మేము మామనార్ జిల్లా పక్కలో కుర్మూర్తి జాతర అనే అమ్మాపురం గ్రామంలో ఉంటామండి. మేము ఒక మెకానిక్గా బతుకుతూ ఈ యొక్క క్రియాయోగ మార్గంలోనికి రావడానికి నాకు కర్నూలుకి మా బిడ్డనిచ్చినండి. ఓకే. అంతవరకు నాకు ఈ క్రియాయోగం గురించి తెలియదు, ధ్యానం గురించి తెలియదు. అయితే అక్కడ పోతూ నా బిడ్డ కాడికి పోతుంటే, నాయన నువ్వు ఎన్నిసార్లు నా దగ్గర వస్తున్నావు చేస్తున్నావు, నీవు వీడికి వెళ్ళి ఇక రావడం తక్కువ చేసి నీ వయసు అయిపోతుంది, నీవు ధ్యానం చేసుకోవచ్చు కదా అంటే ధ్యానం అంటే ఏమిటమో నాకు తెలియదు అప్పుడు. అక్కడ అంటే నీకు తెలియదా, ఇక్కడ నాకు కొంతమంది గురువులు కలుస్తుంటా నేను అప్పుడప్పుడు. ఈ యొక్క కర్నూలులో చాలా గురువులు ఉన్నారు, ఆ గురువుల దగ్గర పోతుంటా చేస్తుంటా నేను. నాకు దాని కొరకు బాగా తెలుసు కాబట్టి పోదాంపా, నేను ఒక పిరమిడ్ తీసుకుపోతా అన్నది అప్పుడు. సో అప్పటి వరకు మీకు ధ్యానం గురించి ఏం తెలియదు? అప్పటి వరకు నాకేం తెలియదు. అయితే సరే పోదాంపా అమ్మ అని. అయితే అక్కడికి పిరమిడ్కు, బుద్ధ పిరమిడ్ అని అక్కడ పిరమిడ్కి తీసుకుపోయింది. ఆటోలు ఎక్కినాము, వెళ్ళిపోయినాము, ఇద్దరం కలిసిపోయినాము. ఇంకా అక్కడ పిరమిడ్ దగ్గర పోయిన తర్వాత ఇది పిరమిడ్ అంటే ఇక లోపలికి పోయినాక మబ్బుగా గృహలాగా ఉంది. అయితే ఈ గృహాలకు పోయిన తర్వాత బయట చెప్పింది, ఇక లోపలికి పోయినాక మాట్లాడకూడదు, బయటనే నీవు ఈ విధంగా కూర్చోవాలి, ఈ విధంగా చేసుకోవాలి, లోపలికి పోయినాక శబ్దం ఉండదు, నీ శరీరం ఎంత సహకరిస్తే అంత చేయను ఆయన, నీవు వచ్చావా నేను వచ్చాను కూర్చుందాము అని తీసుకెళ్ళింది. అక్కడ పోయిన తర్వాత ఇంకా అక్కడ కుర్చీల మీద కూర్చున్నానండి. కుర్చీల మీద కూర్చొని ఇక కళ్ళు మూసుకొని చేతులు ఈ విధంగా పెట్టుకొని ఇంకా నేర్దండం నిటారుగా పెట్టి చెయ్యి అన్నది. అక్కడ మా బిడ్డ ఇంతకుముందు అక్కడ గురువులను కలిసింది కదా, ఎవరిని మన సదానంద ఈ యొక్క శిష్యుడైనటువంటి పత్రిస్వామికి వాళ్ళకల్లా దర్శనం చేసుకున్నాము. నాకు కూడా అదే ప్రేమ తీసుకుపోయింది. అట్లా ఇట్లా అని చెప్పి సరే అని చెప్పి ఇంకా ధ్యానాన్ని కూర్చున్నాం. ఇక నీకెంత శరీరం సహకరిస్తే అంతసేపు కూర్చున్నాయినా, ఆ తర్వాత లేచిపోదాం అని. అక్కడ నేను ఒక అర్ధగంట కూర్చున్నట ఫస్ట్ టైం, నాకే లేదు. తర్వాత మా బిడ్డ నువ్వు అర్ధగంట కూర్చున్నాను ఆయన అని. అట్లనా నీవు అంట, నేనంతే 20 నిమిషాలు కన్నా కూర్చున్నానేమో, మా నాయన లేచినేమని నేను లేచి తిరుగులాడుతున్నాను, నువ్వు లేవలేదు, నువ్వు అర్ధగంట బాగా కూర్చున్నావు అని. అట్లనా ఇంక ఇదే ప్రకారంగా కూర్చోవాలి, ఇదే ప్రకారంగా చేసుకోవాలి ఊరికి ఆడిపోయినాక అన్నది. సో ఆ విధంగా మీరు ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చారు, ధ్యానంలోకి వచ్చారు. ఆడికి వెళ్ళి ఇక నీకు మీ జీవితానికి మించింది ఇక ఏమీ లేదు, చివరి జన్మకంగా జీవితానికి నీకు ధ్యానమే అని మా బిడ్డ చెప్పడం విన్నాను. నా బిడ్డనే నాకు చెప్పబట్టే కదా అనుకొని నేను చాలా ఆశ్చర్యపోయినా. ఆమెకు ఎందుకంటే చదువుకున్నది, నేనేమో కొంచెం చదివిన, ఆమెకు డిగ్రీ వరకు చేయించిన, కర్నూలుకి ఇచ్చుకున్నా. ఇంకా అప్పుడప్పుడు కర్నూలుకి పోతుంటే ఇంకా నా దగ్గర వచ్చే అవసరం లేదు, నీది నీవు చూసుకో అని బాగా చెప్పా. నువ్వు అన్నాకు జాబ్ వచ్చేసింది, తమ్ముడు జాబ్ చేస్తున్నాడు, నీది నీవు చూసుకో, ఇంకా మా దగ్గర చేయడం ఏంటి అంటే అట్లా అని ఇంత మంచిగా నాకే ధైర్యం చెప్పబట్టే కదా. సరే అమ్మా అని ఇంకా పోయినాం, పిరమిడ్కి పోయిన తర్వాత ఆ రోజు అక్కడ ధ్యానం చేసుకున్నాం, మొత్తం మళ్ళీ ఇంటికాడ కూర్చున్నాం, మళ్ళీ ఇంట్లో ధ్యానం చేసుకున్నాం. తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ ఇంకో గురువు దగ్గర చెప్పింది, నాయుడు స్వామి అని అక్కడ లక్ష్మీపురం స్వామి అక్కడ కర్నూలు అక్కడ ఆయనకు దర్శనం చేపించుకున్నది. ఇక్కడ ఏంటమ్మా అంటే ఈయన కూడా అవధూతాను, ఆయన ఈయన కూడా అప్పుడప్పుడు దర్శనం చేసుకుంటాను నేను, ఇటువంటి గురువులు ఉన్నాడు, నీవు కూడా వచ్చి కలుస్తుండాలి చేస్తుండాలని అప్పుడు నా బిడ్డ నాకు చెప్పడం అయింది. అట్లనా ఇట్లా ఉంది కదా అన్న. అయితే అక్కడ పోయిన తర్వాత నేను ఆ గురువు దగ్గర ఏం చేసిన అంటే సాయంకాలంగా అన్నాడే మా అల్లుని చెప్పకుండా వచ్చేసాను నేను ఇక్కడ దర్శనాలకు. మా అల్లుని దివిటిపోయాడు. అంటే నాయన ఇక శేఖరాయ వస్తాడు, నేను ఇంటికి వెళ్ళిపోతా, నువ్వు ఇక్కడే ఉండి వస్తావా అన్నది. ఉంటామా, ఈరోజు రాత్రి అంతా కూడా ఇక్కడనే ఉండి వస్తా అన్నా. సరే ఉండిరా అన్నది. ఇంకా ఆ రోజు రాత్రికి నాయుడు స్వామి దగ్గర అక్కడ ఉండడం అయింది. నేను అక్కడ పొద్దు మూకింది, మందిల్లో ఏమంటారంటే అట్లకి ఇళ్ళ పక్కల వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండనియడు స్వామి, రాత్రి అయితే కొడతాడు, నువ్వు ఎట్లా ఉంటావు అన్నారు. అరే ఏమో నేను ఎక్కడ కొత్తగా తెలివైన వ్యక్తిని వస్తే కొడతాడంట చేస్తాడంట అంటే ఏదో చూద్దాం, ఇంకా కొట్టకపోక ఏమైనా చేసుకో,
భగవంతుందా అనుకున్నా. ఇంకా ఆ రోజు రాత్రికి అక్కడనే ఉన్నా. ఆ దేవాలయంలో స్వామి ఒక్కడు ఉన్నా, నేను ఒక్కడే ఉన్నా. స్వామి ఇంకా తెల్లాలు అవధూతలు నిద్రపోరు, నాకు తెలియదు ఫస్ట్ టైం. అక్కడ చెప్పిండు ఊరవాళ్ళు, ఇండ్ల పక్కల వాళ్ళు, ఏమయ్యా నీవు ఎట్లా ఉంటావు ఏం కథ, ఈ స్వామి కొడతాడు తెల్లారు, నిద్రపోడు, అక్కడ ఒక్కడే వదులుతున్నాడు, ఒకడే తప్పల కొట్టుండు, ఒకడే భజన చేసి నీవు ఎట్లా ఉంటావు ఏం కథ, నీకు ఎవరు పెట్టిపోయారంటే మా బిడ్డ పెట్టిపోయాన్న. ఇంకా ఆ రోజు రాత్రికి అక్కడనే కాలం కట్టుకున్నా, పండుకున్నా. ఇంకా స్వామి తెల్లారు గుళ్ళే అక్కడ మందిరంలో అక్కడ తిరుగుతాడు, ఇక్కడ తిరుగుతాడు స్వామి. ఇంకా వాళ్ళు అవధూతలు మనం ఇంకా చెప్పనికి రాదు వాళ్ళ గురించి. నేను ఫస్ట్ టైం అన్నట్లు, స్వామి ఇట్లా ఉంది కదా అనుకున్నా. ఇంకా నాకేం నిద్ర వస్తుందా, స్వామి లొల్లికి అది ఇది చేయడానికి తప్పులు కొట్టుకుంటాడు స్వామి, ఏదో రకంగా భగవంతుడు సాక్షాత్ భగవంతుడు కదా అనుకున్నా. ఇక అక్కడనే ఆ రాత్రి కాలం గడిపిన. మళ్ళా రోజు పోదామంటే ఇంకా నీలాంటి వాళ్ళని భక్తులు వస్తున్నారండి. అక్కడ వస్తుంటే వాళ్ళకి అన్న భోజనాలు పెట్టుకోవడము, వాళ్ళ అంతా ఆడ సేవ చేసుకొని దొరికాను. నాకు సేవ అంటే చాలా ఇష్టంగా చేస్తుంటాను. సేవ దొరుకుతుంది, చేయాలన్నా ఇది చేయడానికి నాకు అవకాశం ఇస్తారా అన్నట్లుంటుంది. నాకు అడిగి చేస్తుంటా మరింత, అయ్యా నాకు ఏదన్నా ఇవ్వండి అని. అట్లా ఆ రోజు మలస రోజు కూడా అక్కడనే ఉండిపోయినా. మలస రోజు అక్కడనే ఉండిపోయా. మా అల్లుడు మా బిడ్డ మళ్ళీ అక్కడికి వెళ్ళి మా ఊరికి వెళ్ళి నా కొడుకులు ఫోన్ చేశాను. నా కొడుకు టీచరు, మా నాయన ఏమి ఎక్కడ చేస్తే ఏం కదా, మా నాయన మీ దగ్గర ఉన్నాడా లేకపోతే ఎక్కడ అంటే, మా నుండి నాయన మీ చెల్లెలు తీసుకుపోయి యానో సామి కాడేసి పెట్టింది, మీ నాయన అక్కడనే ఉంటే మేము ఇక్కడనే ఉన్నాం, ఏంది ఇది అని చెప్పి మా అల్లుడు బైక్ తీసుకొని రాత్రి టైంలో బైక్ తీసుకొని వచ్చిండు ఆడికి, లక్ష్మీపురానికి వచ్చిండు, కర్నూలు అతనికి. కదా సామికి ఎదురుగా నేను ఇట్లా పబ్బతి పట్టుకొని కూర్చున్నాను. స్వామి అట్లుండు, స్వామికి ఇట్లా తెలియదు, మా అల్లుడు కూడా తెలియదు స్వామి ఏమిటి, స్వామి యొక్క అవధూత యొక్క అది లక్షణాలు, స్వామి లక్షణాలు తెలియక సరణ వచ్చి ఏం మామా అనుకుంటా. వాయ్ అబ్బా, స్వామి ముందరనే ఇట్లా వచ్చాక డేరుగా అనుకున్నాను. స్వామి అప్పుడు లేచి కోపంతో పప్పు తీసుకొని పోయింది. స్వామికి చాలా ఉగ్రంగా ఉంటాడు, నరసింహస్వామి లాగా ఉంటాడు ఆ స్వామి, సాక్షాత్ భగవంతుడు. కానీ అంతటి కోపంతో పప్పుకు తీసుకొని కుండల కాడిక వాళ్ళు వాయ్ అబ్బాయి ఏం స్వామి ఇట్లా ఉంటాడు, స్వామి అని మట్టుగా వెనక దెబ్బలు తప్పినాం అంతే. ఇంకా దాటి చక్కగా కర్నూలుకి ఆ రాత్రిలో కర్నూలుకి ఎక్కించుకొచ్చింది. సో అక్కడి నుంచి వచ్చేసారు అప్పుడు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి మీకు క్రియాయోగ ఆశ్రమం గురించి, గురువు గారి గురించి ఎలా తెలిసింది? ఇంకా ఆడికి వెళ్ళి నాకు స్టార్ట్ అయిందిగా. అక్కడ 2 రోజులు కాలం గడిపిన స్వామి కాడ నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటి ఇది ఇంత దెబ్బ ఉన్నది కదా పరమాత్ముడు, ఇక్కడ ఇంత దెబ్బ, తెల్లాళ్ళు భజన ఒకటే చేసుకుంటాడు, ఒకటి తప్పలో కొట్టుకుంటాడు అనుకొని ఆ మైండ్లో పెట్టుకొని ఇంకా మా అల్లుడు మా బిడ్డ వచ్చి ఎక్కించుకొచ్చింది. ఎక్కించుకొచ్చిన తర్వాత ఇంకా కర్నూలుకి వచ్చిన తర్వాత అమ్మ నేను ఇంకా పొద్దున్న లేచి ఊరికి వెళ్తా అంటే, ఓ నాయన ఇంకా అన్న చేస్తున్నాడు, పోతా నువ్వు ఈడ ఎర్రవల్లి దగ్గర నారాయణ స్వామి ఉంటాడు, ఆ నారాయణ స్వామి దర్శనం చేసుకొని పో అక్కడ అవుతుంటే. అక్కడెక్కడమ్మంటే నువ్వు పోతా అటు దిగితేనే నారాయణ స్వామి స్టేజ్ అంటే చెప్తారు. మళ్ళీ నా బిడ్డనే మళ్ళీ అక్కడ చెప్పింది. అంటేనా అట్లనా, సరే. అక్కడ పోతే అద్భుతంగా ఉన్నాడు ఆ స్వామి, నారాయణపురం అంటే ఇదేనంటే ఇదే అన్న. అక్కడ పోయి స్వామికి దర్శనం సాలి పండు ఇట్లా కుప్పు కట్టుకుంటూ స్వామి కూర్చున్నాడు. నేను పోయినా పాదర్శనం చేసుకున్నా. ఎక్కడ నుండి వచ్చింది ఏం కథ, మా కురుబుర్తి జాతర స్వామి. ఓహో మీ జాతర తాగుతుంది కదా ఇప్పుడు మీది ఆడ, భోజనం చేయండి ఫస్ట్ భోజనం చేయకండి, భోజనం చేయకండి అని స్వామి చెప్పింది. ఆ స్వామి దర్శనం చేసుకున్నా. ఇక స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడ ఒక రోజు ఉండకమైంది. అక్కడ కూడా ఒక రోజు ఉన్నాగా. అక్కడ ఒక రోజుని మళ్ళీ రోజు నా ఊరికి చేరుకున్నా. ఇంకా ఆడికి వెళ్ళి ఇంకా ధ్యానం అనుకుంటే సాధ ధ్యానం చేసుకుంటూ ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా దేవుని గురించి తెలుసుకోవాలి కదా. దేవుళ్ళు నేను అనుకుంటే పైలోకంలో ఉన్నారు ఆ దేవుళ్ళు అనుకుంటే ఇప్పుడు కింద కూడా కనిపిస్తున్నారు కదా. నాకు అట్లా అనిపించింది సార్, నా యొక్క మనసుకు. ఓహో ఇంతటి మహానుభావులు ఉన్నారు కదా, ఇంతవరకు నేను తెలియలేదే, నా జీవితం అంతా వేస్ట్ గడిచిపోయింది కనుక అక్కడికి వెళ్ళి ఇంకా నేను ధ్యానం విడవకుండా పట్టుకుంటూ మళ్ళీ ఒకసారి కర్నూలుకి పోయినా. మళ్ళీ నా బిడ్డ దగ్గర పోయిన మళ్ళీ అక్కడ గురువు మళ్ళీ దర్శనం చేసుకుందామని పోయినాం. పోయేసిన తర్వాత నాయన నువ్వు ఇంకా పోతావు కదా రేపు అంటే మళ్ళీ రోజు నేను ఇక్కడ ప్రయాణమైన. అయితే యూట్యూబ్లో చూసుకొని దాంట్లో సెల్లో చూసుకొని నా బిడ్డ ఏం చెప్పిందంటే, ఇక్కడ కానీ ఇక్కడ వస్తున్న నారకారులు అత్తలంట నేను కూడా చూసలేను, గోవిందాయపల్లిని ఇచ్చిండ్రు, అక్కడ గురువులు ఉన్నారు, అక్కడ స్థానం ఉంది, నీవు అక్కడ కూడా దర్శనం చేసుకొని పోయిన ఆయన కొత్తగా ఇదో ఇందులో చూపించిండ్రు, ఆ అడ్రస్ ప్రకారం నేను ఇచ్చిన అడ్రస్ ప్రకారంగా బాగున్నది. ఇంకా ఇవన్నీ నా బిడ్డ ఇచ్చినవే అడ్రస్. అట్లానా నేను ఇంక ఇంటికి ఎందుకోదు, ఇంత మంచి గురువు దొరికినప్పుడు చక్కగా గురువు దగ్గరనే పోతా అని చెప్పి ఆ రోజు సాయంకాలం కొత్త కదా కర్నూలులో బస్ ఎక్కి ఇక్కడ కర్నూలు దిగి సాయంత్రం 5:30 గంటలు ఇక్కడ చేరుకున్నాం. సో ఇక్కడికి క్రియాయోగ ఆశ్రమానికి ఫైర్యోగి వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలిసి మీరు ఇక్కడికి వచ్చారు. ఫైర్ వస్తున్నారు అన్నందుకు దర్శనం చేసుకొని పోవాలి, అగ్నిలో కూడా ఉంటారంట. అటువంటి మహానుభావులను దర్శనం చేసుకోవాలి. నా బిడ్డ చెప్పింది ఇది.
అయితే సరేనమ్మా నేను ఇంకా ఊరికెందుకు సంసారం కొట్టగానే అనుకొని నిండు మనసుతోనే ఇక్కడ వచ్చేస్తాను. వస్తే ఇక్కడ ఎవరు లేరు, సాయంకాలం నాకు పరిచయం లేదు, కొత్తగా. ఓకే, సో ఆ విధంగా మీరు ఇక్కడ ఆశ్రమానికి వచ్చారు. ఆ విధంగా మీకు ఆశ్రమం గురించి తెలిసింది. అయితే మీరు ఈ క్రియాయోగం ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇంకా క్రియాయోగం మీదకి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు సాయంకాలం వస్తే ఆ బాబు ఉన్నాడు హీరనారాయణ అని. ఇంకా ఆ బాబు ఉండి ఇక్కడ బాబు ఇట్లా కథ ఇట్లా తెలియక ఇట్లా వచ్చినాయి ఇట్లా అంటే, లేలే ఇది కరోనా స్టార్ట్ అయింది కాబట్టి అది బంద్ అయింది, నీవు ఈ రోజు రాత్రికి ఇక్కడ పండుకొని వెళ్ళిపో అంటే, సరేనైనా నేను కొంచెం ధ్యానం చేసుకుంటా చేసుకో అంటే అక్కడ కూర్చొని ధ్యానం చేసుకున్నాగా. 9 గంటలకు లేకున్నా 9 గంటలకు నేను లేచి అన్నం తింటాను. సరే అన్నం ఉంది, అన్నం లేకున్నా పర్లేనైనా నేను ధ్యానం అయితే చేసుకుంటాను. కూర్చున్నా ధ్యానం చేసుకున్నా, బాబు వచ్చి లేపాడు, తాత లేవు భోజనం చేస్తూ భోజనం ఉన్నాను. సరే అని ఇంకా భోజనం చేసుకున్నా, ధ్యానం చేసుకుని పండుకొని పొద్దున్న లేచి ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ పౌర్ణమికి వచ్చి మళ్ళీ ఆడికి వెళ్ళి ప్రతి పౌర్ణమికి బంద్ కాకుండా రావడం ఇంతవరకు అయింది నాకు ఇక్కడ. ఎందుకంటే ఇంత మన ఇంకా ఇన్ని రోజులు ధ్యానం చేసినా కూడా కానీ కొంచెం సాధారణం లేటు టైం పడుతుంది కదా. ఈ యొక్క క్రియాయోగం ఏంటంటే కుంభకం చేయడం వల్ల అంత తొందరగా అంతర్ముఖం అయిపోతున్నాం. కొన్ని ఆలోచన టక్కున కుంభకం స్టార్ట్ చేసేలకు నా మైండ్లో టక్కున మార్చిపోయి. ఎప్పటి నుంచి చేస్తున్నారు క్రియాయోగ? వీడికి ఎప్పటికెళ్ళి కరోనా కాడికి స్టార్ట్, అదే నాకు గుర్తు. అంటే సంవత్సరంన్నర అవుతుంది. అప్పటికెళ్ళి అదే రోజు నుంచి ఇంకా స్టార్టింగ్ క్రియాయోగం. మళ్ళా పౌర్ణమికి వచ్చినా ఈ స్వామితో అన్ని శిక్షణ తీసుకుంటుంటే చూస్తుంటా. ఇక నేను కూడా స్వామిని ఎక్కువ డిస్టర్బ్ చేయడం లేదు, అడుగుతుంటా కదా, ఊకొచ్చి అడుగుతుంటారు. నాకు ఎంతో అనుభవం వస్తుంది. నాకు చూడు నా అనుభవంలో చెప్తుంటా, నేను నా యొక్క బెడ్ మంచానికి కూర్చునే సీట్ కాడికి పోయటానికి నాకు వచ్చింటుంది స్థితి. నేను స్మరిస్తానా లేదన్నట్ల స్థితి వచ్చింటుంది. నేను ఎవరికి చెప్పుకోను. నాకు ఇంకా నేను ఎదగాలి ఇంకా గురువులకు ఎందుకు బాధ పెట్టాలని గురువు దగ్గర కూడా ఎక్కువ నేను చెప్పుకోను. అయితే మీరు ఇక్కడికి రాకన్నా ముందు కూడా కొన్ని రోజులు ధ్యానం చేశారు కదా? చేసినాం. సో ఆ ధ్యానానికి ఈ ధ్యానానికి మీకు ఏమైనా తేడా అనిపించిందా? ధ్యానంలో అంటే ఏమీ తేడా ఏముండదు. ఈ ధ్యానం అంటే తొందరగా ఫ్లైట్ మార్గం అన్నాడు అంతే. నాకేంటంటే ఒక కుంభకం చేయడం వల్ల తొందరగా అంతర్ముఖం అయిపోతున్నాం. ఇంకా అన్నేమో సాపు కూర్చుంటుంటే అప్పటికి నాకు సాధధ్యానంలో కూడా గురువులు దర్శనం జరిగింది. నాకు నా ఇంటి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తుంటే సదానంద యోగి ఇట్లా మంచం అంచుపోటి పోయినట్టు ఏంటి ఇంత ఇది చిత్రంగా అనిపించింది నాకు. అది కలనో ఏదో కానీ మునివేపు తిని బయట ధ్యానం చేసుకున్న కంపౌండ్లోనే అటువంటి అనుభూతి కలిగి కదా అనుకున్నా. అది అట్లా పెట్టుకున్నా. తర్వాత వచ్చి మళ్ళీ పెద్ద ప్రేమిడికి పోయినా కడతాల్లా. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే అక్కడ వారం రోజులు ఉన్నా. అక్కడ వారం రోజులు పత్రిజీ అక్కడ పత్రి స్వామికి దర్శనం చేసుకోవడం, అంత గురువులు వస్తే దర్శనం చేసుకోవడం, చేయడం, ధ్యానం చేసుకోవడం. సో మొత్తానికి అయితే మీరు అక్కడ ధ్యానం చేశారు, ఇక్కడ ధ్యానం చేశారు, కానీ ఇక్కడ అయితే కొంచెం ఫ్లైట్ వే అన్నట్టుగా కొంచెం తొందరగా మనసు లయం అవ్వడం జరిగింది. ఇంత సులభమైన మార్గం ఇటువంటి గురువు కూడా మనకు అందరూ గురువులు ఎందరో ఉంటుంటారు చెప్తుంటారు, కానీ ఇంత స్వచ్ఛంగా, ఇంత మంచిగా, ఇంత నిదానంగా నేను అదే చెప్పుకుంటుంటాను. నాకు ఒక తండ్రి దొరికిండు, నాకు వాళ్ళ తండ్రి. నాకు కూడా లక్ష్మీపురం స్వామి జబర్దస్త్ కొట్టిండు ఒకసారి. ఆయన కూడా నా తండ్రి నన్ను కొట్టే కదా, నా తప్పులను బట్టి కొట్టింది కదా అని క్షమాపణ కోరుకున్నా. కానీ మనసారి పోయిన మంచిగా నాకు చేయడము, అన్నము నేను తినబెట్టడం, ఆయన నాకు తినబెట్టడం అట్లాంటిది. మనకి ఈ గురువు కూడా నా తండ్రి కన్నతండ్రులు వీళ్ళు మనకు బుద్ధి చెప్పడానికి వచ్చింది కదా, వాళ్ళు తిట్టిన ఇది కదా. నేను ఎంత సేవ చేసిన ఇటువంటి గురువులకు చాలదు కదా, నా జన్మనే చాలదని నా హృదయంలో అనుకుంటాను నేను. సో మొత్తానికి అయితే మీరు ఇక్కడ రాకన్నా ముందు కూడా ధ్యానం చేశారు, గురువుల్ని కలిశారు, కానీ గురువుల్ని కలిసినప్పటికీ మీకు సంతృప్తి అనిపించలేదు. సో మనసు తొందరగా లయం కాలేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, గురువుని చూసినప్పటి నుంచి తొందరగా మనసు లయం అవ్వడం, ఈ సాధన చేయడం వల్ల మీకు అనిపించింది. ఈ గురువు చెప్పింది ఎలాంటిది పొరపాటు లేదు. ఒక ఫస్ట్లో ఏమనిపించింది అంటే, ఈ క్రియంలో అర్ధకేచర్లో అంటే నాకు అంత అర్థం కాలే. అర్ధకేచర్లో ఉండి కుంభకం చేయండి బాగుంటుంది, సాపండి చేయండి అంటే నేనేం చేశాను అనుకోకుండా నా కొడుకు దగ్గర హైదరాబాద్ వెళ్ళినానండి. హైదరాబాద్ వెళ్ళి అక్కడ బాగా కుంభకం చేసిన. కుంభకం చేసి ఎందుకంటే బాగా నిలబెట్టి సాధన చేయాలని చేసిన. బ్రహ్మాండమైన వీటి వచ్చేసింది. కడుపులో వీటే, నెత్తిలో వీటే, మూత్రంలో మంటనే, మొత్తం శరీరం అంతా మంట, శరీరంలో వేడి పెరిగింది అనుకున్నా. స్వామిది చెప్పిండు అర్ధకేచర్లు అంటే నాకు అర్థం కాలేదు. ఏంటి అర్ధకేచరి ఏందో అనుకున్నా. మళ్ళీ రాగా నాలుక మడిచేసుకొని ఉండడంలో అర్ధకేచరి ఇప్పుడు వేళ నేను నాలుక మడకేసుకొని ఉంటుంటా.
నేను మెకానిక్ పని చేయడానికి నాలుక మడకేసుకుంటా, ఏదో మాట్లాడేటప్పుడే మాట్లాడతా రైతులతో. ఇంకా చేను పని చేస్తుంటూ మడకేసుకొని ఉంటా, పండుకొని నాకు నిద్ర వచ్చే వరకు నాలుక మడకేసుకొని ఉంటున్నా. సో ఇంతకుముందు మీరు సాధన చేసినప్పుడు శరీరం బాగా వేడిగా తయారైపోయింది, అంటే మీరు అర్ధకేసరి గురించి మీకు తెలియదు అప్పటికి. నా సో కొడుకు తర్వాత మీరు హాస్పిటల్ తెలుసుకున్న ఉంటాడు తర్వాత కాబట్టి, నా కొడుకు హాస్పిటల్ ఉంటాడు, కొన్ని గోళీలు కూడా ఇచ్చి నాని ఇది వేసుకొని నా లోపల నాకు తప్పు తెలుస్తుంది. నేను తప్పు చేసి వెయిట్ ఎక్కువ చేసి కుంభకం ఎక్కువ చేయడం వల్ల నాకు వెయిట్ వచ్చింది రా అనుకున్నా. ఇంకా మూత్రానికి పోతే మంటనే వస్తుంది, కానీ క్రియ అయితే పని చేసలేను మళ్ళా. అట్లే చేస్తున్నా, 2 ఇడ్లీలు చేస్తున్నా, 2 ఇడ్లీలు కూడా తినలేకపోతున్నా, 2-3 రోజులు అట్లా వేగిన. ఏ నాయన ఇడ్లీలు కూడా తినలేమంట. తింటా జ్వరం తగ్గింది. వేసుకున్నా గొల్లే వేసుకున్నామంటే వేసుకున్నా అనాలే, కానీ నా తప్పు నేనే అర్థం చేసుకున్నా, తప్పు ఇది జరిగరా అనుకున్నా. ఆడికి వెళ్ళి అర్ధ కేజీలు ఉండి చేసుకున్న స్వామి ఇప్పటి వరకు నాకు వీటు రాదు. ఎంతో నాకు ధ్యానం అనేది ఇంత పబ్లిక్లో కూడా చెప్తుంటారు కదా, ఆడికి పోనీయదు, నాకు బెడ్రూమ్లో పోనీయదు. ధ్యానం వచ్చేట జీన్ ఎప్పుడో వెళ్ళిపోతా. ఓ రోజు అయితేనంటే కంప్లీట్ ఏమి స్మరించకుండా వెళ్ళిపోతా. నా బిడ్డకి ఫోన్ చేస్తా, మా ఇట్లా అవుతుంది నాకంటే, ఏడికి నీకు స్థితి వస్తే ఆడికి అందుట్లో వెళ్ళిపోనాయనా, ఏం చేస్తావు. సో అర్ధకేసరి మీరు వేసినప్పటి నుంచి మీకు ఎట్లాంటి వేడి లేదు శరీరంలో? లేదు. సో మొదటిసారిగా మీకు అర్ధకేసరి గురించి తెలియదు కాదు. నేను అనుభవించినట్లు మళ్ళీ ఇంకొవరకు ఆ విధంగా అనుభవించకుండా అటువంటి వీటి అనుభవించలేను. ఆ జ్వరం వద్దు, ఆ కథ వద్దు. హైదరాబాద్లో నా కొడుకు హాస్పిటల్ ఉన్నాడు కాబట్టి పోదాం హాస్పిటల్ వద్దు, అవసరం లేదు, తగ్గిపోతుంది. సో మొదట్లో మీకు ఈ అర్ధకేసరి గురించి తెలియలేదు, అందుకే వేడి పెరిగింది. తెలియలేదు ఫస్ట్ టైం గురువు దగ్గర. ఇక అందుకొరకు గురువుల దగ్గర నేను ఎంత సంసారం అన్న ఉండరు కూడా బాల్చింది ఫోన్ చేస్తా. బాల్చింది నాకు అస్సలు రైట్ హ్యాండ్ లేక వస్తున్నా స్వామి అంటే, వచ్చానా నీకు సేవ కావాలి, ఏదో తోమాలి, నీ శాతనని చేయాలి అంతే. నేను 30 సంవత్సరాలుగా మెకానిక్ చేసుకుని బతికి, నా కొడుకులు చదివించిన, వాళ్ళు జాబ్ చేస్తారు, ఇంకా నాకేం అవసరం అంట. ఇక వచ్చేస్తా స్వామి. మొన్న జ్వరం వచ్చింది, మొన్న పౌర్ణమి అయితే ఒక క్లాస్ పోతుంది స్వామి, నేను మంటలేకపోతున్నా అంటే, ఏం లేదు 2వ క్లాస్కి అంటుందా, వచ్చేయను. మళ్ళీ వచ్చేసిన. రాను బాలచంద్రమని ఇంటికి వచ్చినాక రాను అంటే ఫస్ట్లా, రాలేకపోతున్నా అంటే మళ్ళీ వచ్చినామంటే అవును అనిపించింది, మనసు నిలిపలే స్వామి, వచ్చేసిన. సో రోజు ఎంతసేపు చేస్తారు మీరు ధ్యానం? నేనా పొద్దున ఎంతసేపు చేస్తారు, సాయంత్రం ఎంతసేపు చేస్తారు? ఖచ్చితంగా స్వామి చెప్పిన ప్రకారంగా 1 గంట అటు కాకుండా ఖచ్చితంగా నా యొక్క వ్యవసాయం కానీ, నా ఇంట్లో పనులు కానీ, నా కుటుంబ పనులు ఏమి ఉండకూడదు. మళ్ళీ వీళ్ళు చెప్తుంటారు, అది ఇదివరకు కూర్చున్నావు అంటుంటారు, ఆడవాళ్ళు చేస్తుంటారు అని చెప్పి 7 గంటలు కరెక్ట్, మ్యాక్సిమం 7 గంటలు కూర్చుంటే 8, 9, 10 ఇంకొక రోజు కొంత సహకరించపానుకో 2 గంటల్లో ఖచ్చితంగా నేను 2 గంటలు తక్కువ కూర్చోను, 3 గంటలు అంతే. 2 నుంచి 3 గంటలు, 3 గంటలు 7 గంటలకు స్టార్ట్ చేసి 10 గంటల వరకు వచ్చి 1 కన్నా కూర్చుంటా, లేదంటే 2 కన్నా కూర్చుంటా. అప్పుడు కూర్చుంటే తెల్లవారుదామని 5 గంటలకు లేస్తా. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు చేసేటోళ్ళు లేరండి, కోడళ్ళు ఇట్లా అంత సిటీలో ఉంటారు కాబట్టి ఊడ్చుకోవాలి. నేను మా ఇంటి ఆమెకు శాత కాదు, పై నొప్పులు అన్ని నొప్పులే వాళ్ళకు. నేనేంటుంటే ప్రతి ఒక్కరికి ఈ నొప్పులు ఎందుకు, నేను ఒకప్పుడు ఈ 3 ఆపరేషన్ల మనిషి, నేను ఎన్ని గోళీలు తినాలో డాక్టర్ ఇచ్చినప్పుడు ఎందుకు ముందే ఇది వేసుకోవాలా ఇది వేసుకోవాలి, అవి 2 వేసుకోవాలి అనుకున్నాను ఇన్ని అని. ఇప్పుడు ఏమనిపిస్తుంటే గోళీలు తినేటోళ్ళని చూస్తే ఈ యొక్క భగవంతుడి ఇచ్చే మందు తింటే ఈ గోళీలతో అవసరం లేదు, 1 గోళీ వేసుకోనండి. నాకు మళ్ళీ బీపీ ఉంది, షుగర్ ఉంది, 3 ఆపరేషన్లు. మీకు 3 ఆపరేషన్లు జరిగినాయి? అంత యాక్ట్ 3 ఆపరేషన్లు జరిగినాయి. ఏం ప్రాబ్లం వచ్చింది? మూతలు రాకుండా రక్తం వచ్చేసింది కిడ్నీలో. రక్తం వచ్చేస్తుంటే మేము కడుపు ఇంకా వెళ్ళిపోతాం కదా ఇది అని అప్పుడు అనిపించింది. ఇక ఊర్లో ఒక మా సర్పంచ్ అన్నాడు, అరే ఈ మంచికి ఇటువంటి మంచికి నా మోటార్లు ఇట్లా బాగా చూస్తుండే పాపం, ఆయనకి ఇట్లా అయిందంటే ఆ అర్ధరాత్రిలోనే 10 గంటల రాత్రికి హైదరాబాద్ డాక్టర్ ఫోన్ చేసింది, ఇట్లా ఒక పేషెంట్ తీసుకొస్తుంది. ఆయన తీసుకుపోయి ఆపరేషన్ చెప్పిండు, శుద్ధరాళ్ళు ఇంతలా శుద్ధరాళ్ళు తీసింది ఆడికి ఆడికి వెళ్ళి ఇంక మూత్రం సాపుకు రావట్టే. ఆ తర్వాత వచ్చి ముక్కు శాస్త్ర బంద్ అయ్యండి, కండ ఇటుకు వస్తుండే, అట్లే మెకానిక్ పని చేస్తుండే. ఎవరైనా కాపోలు ఏంటి ఏంది రాములు కండ ఇంత పొడవు వచ్చింది ముందర కంటే దాన్ని అందులో కూడా బట్ట పెట్టి లోపల ఎక్కువని పోయేది. అదే ఆపరేషన్ చేసుకొస్తాయి కర్నూలులో. హైదరాబాద్లో ఏంటికి పోతే వాడు దొబ్బేసాడు, అరే ఆ పేషెంట్ అక్కడ దొబ్బేయండి కృష్ణానికి ఇట్లా ఉంది అంత దొబ్బేసి లాస్ట్ ఏంటికి పోతే కూడా కాకపాయ కాదనుకున్నా. మహబూబ్నగర్, కర్నూలు, హైదరాబాద్ అంత తిరిగి ఇక కాదు అయితే అనుకొని విరమించుకొని ఉన్నాగా. అంటే మీకు 3 ఆపరేషన్లు జరిగినాయి, చాలా మీరు గోళీలు అవి వేసుకున్నారు, హాస్పిటల్ చుట్టూ తిరిగారు. ఇప్పుడు యాక్టివ్ ఉంటుంది. అయితే అప్పుడు తగ్గలేదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడు. ఈ ధ్యానం రాకముందు ఎన్నో బాధలు పడ్డాను, అన్ని ఆపరేషన్లు, అన్ని సుస్తులు. ఎప్పుడు నేను ఇంకా ఎంతకాలం బతా అనుకునేవాడిని. ఇప్పుడు నా లోపల ఉన్న ఒక ఉల్లాసం, ఏ పని చేసినా యాసకు రాదు. ఇక్కడ మొన్న తోట చేయడానికే అందరూ ముందే తాత నీకు యాసకు రాలేదా తీస్తాను, నాకు యాసకు రాదంట.
నా యొక్క ధ్యానం నా యొక్క గురువుల వలన నాకు ఇటువంటి నాకు ఆరోగ్యం సంభవించింది అనుకున్నాను. నాకు అదే చాలు నా జీవితాంతం. కొందరు అంటుంటారు నాకు ఇది రాకపోయా అది రాకపోయా అంటే స్వామి ఏమిటండి మా గురువు గారు చెప్పేది అనుభూతుల గురించి ఆలోచించకండి, నీకు ఇచ్చినది ఏంది ఇది చెయ్యి అని చెప్పింటాడు. మనం అది చెయ్యాలంటే దాన్ని కరెక్ట్ చేయాలంటే మనసుతోనే చేయాలి. ఒక మనం ఏదో తోమనికి ఇస్తారయ్యా పాత్ర, దాన్ని మనసుతోనే రుద్దాలి. మళ్ళీ బాగా రుద్దినాలే మళ్ళీ ఎవరు చూపి అవి బాగా రుద్దలేని మళ్ళీ రుద్దు. అటువంటిది నా గుణం. కానీ సగం సగం తూడ్చిపోతే బాగుండదు కదా. నాకు ఉన్నది ఒకటి నా లక్షణం అది. నేను ఒకరి మోటార్ కాడిపోతే కూడా అంతేనండి నా లక్షణం. వ్యవసాయదాన్ని మోటార్ కాడు ఆయన మోటార్ పని కాకపోయి అనుకో నాకు రాత్రి నిద్ర పట్టదు. నాకు ఈ 30 సంవత్సరాలు చేసాను నా పిల్లలు చదివేటప్పుడు. ఇప్పుడు జాబులు వచ్చినాయి ఇంకా ఎక్కడ పోవద్దు అన్నట్టు. అయినా ఇప్పుడు కూడా బంద్ చేయలేదు, వస్తుంటారు రైతులు. అతి బీదవాడు రావాలంటుంటారు. బీదవాడు రావాలి నా దగ్గర, వాడు సుఖపడాలి, వాడి డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా పడదు, సంతోషపడలేదు. సో మొత్తానికైతే మీరు 3 ఆపరేషన్లు అయినప్పటికీ మీకు తగ్గకపోయినా గోళీలు అవి తిరిగినా హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా మీరు క్రియాయోగా చేసినప్పటి నుంచి ఏమైనా వాడుతున్నారా? మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగడం వాడడం లేదు. ఒకటి ఎప్పుడో వేసుకుంటే ఇంత షుగర్ గోళీ వేసుకుంటా. మా పిల్లలు ఇంట్లో మిషన్ తెచ్చి పెట్టిండ్రు, ఆ పొలంలో ఉంటారు కదా అక్కడికి వెళ్ళి మిషన్స్ పెట్టిండ్రు. ఆయన నీకు ఇంత బక్క అవుతుంది అంత బక్క అవుతుంది ఏం లేదు, నేను యాక్టివ్గా ఉన్నా అంటుంటా. అంటే శుద్ధం పడి చెక్ చేస్తారు, అంతే కరెక్ట్ ఉంది అంటారు. కరెక్ట్ ఉంది అంటారు. వేసుకుంటారా రాత్రికి షుగర్ గోళీలు వేసుకుంటా. ఇంకా బీపీ గోళీలు ఎప్పుడోసారి వేసుకుంటా. నాకు నా ఏది చెక్ చేస్తే నా చెక్ చేయండి అంట. ఇద్దరు కొడుకులు చెక్ చేస్తారు, చెక్ చేసి నవ్వుతారు. ఇక నాయన అంతా కరెక్ట్. మొత్తానికైతే మీరు క్రియాయోగా చేస్తున్నప్పటి నుంచి మీకు హాస్పిటల్ చుట్టూ తిరగడము గోళీలు వేసుకోవడం ఏం లేవు. అసలు నేనే అనుకుంటా వాయబ్బా ఇన్ని గోళీల కన్నా మా భార్య తింటుంటారు, వాళ్ళు తింటుంటారు కదా, ఇన్ని గోళీలు తింటుంటారు కదా. నేను కూడా అప్పుడు ఇన్ని బంద్ చేసి భగవంతుని యొక్క మందు ఇది. మన యొక్క గురువుల యొక్క వలన మనం భగవంతుని మందు ఇంతకు మించింది లేదు. నా జీవితం అంతమయ్యే వరకు నేను ఈ క్రియ చేస్తూనే వెళ్ళిపోవాలి. కానీ ఇంక మానుకుంటే నా అటువంటి దళితుడే లేడని నా మనసుకు నేను అనుకుంటా. అంతటి ఇది కానీ ఎవరికైనా చెప్పాలి చేయాలంటే కూడా ఆ యోగంలో వచ్చేటట్టు చెప్పాలి, లేకపోతే లేదు. ప్రతిసారి కూడా ఏం చెప్పంటే ఆ యోగంలో వచ్చేటప్పుడు 1-2 సార్లు చెప్పండి, అట్లా వదిలేసేయండి అంటాడు. అక్కడ కూడా దర్శనం చేసుకున్నా. అంతా నాకు జరిగింది ఇది. నా యొక్క క్రియాయోగం వల్ల నేను ఇప్పటికి ఒక టాబ్లెట్ వాడను. మొత్తానికైతే మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉంటాం. నా కొడుకులకు జబ్బు వస్తుంది. ఏమైనా ఇష్టయ్యా నీకు జలుబు చేసిందేరా మళ్ళీ సర్ది అంటే అవునాయన సర్ది చేసింది. మళ్ళీ నేను వేడి నీళ్ళతోనో తానం చేస్తా, ఉడికి నీళ్ళతోనో ఎట్లా అంటే ఎట్లా చేస్తా. ఏ నీళ్ళు అంటే ఆ నీళ్ళు తాత, నాయన ఆ నీళ్ళు తాగదు, ఈ నీళ్ళు తాగు, ఆ నీళ్ళు అని అంతా భగవంతుడు తాగుతుంటా. మోటార్లకు ఆడిపోతే రకరకాల మోటార్లకు ఆడిపోతే రకరకాల ఈ ఊర్లో ఇది ఉంటాయి. ఇంకో మోటార్కి ఆడిపోతే ఆ ఊరికి పోతే ఆ నీళ్ళు తాగలేను, తేండి అంట. ఇంకా కొంతమంది ఏంటంటే మోటార్లకు ఆడిపోతే వేడి ఉన్నాయి మామ నీళ్ళు, ఆ చల్ల నీళ్ళు వస్తాయి, కరెంట్ రాలే ఉంగళం లేక అంటే ఏం కాదు రా తేరా కొంచెం చల్ల చేసుకొని తాతే అయిపోయింది. అవి తాతుంటే రైతులు తిరుగుతుంది. రే మామ వేడి నీళ్ళు తాతుంది అంటే ఏం కాదురా కడుపులో కొంచెం చల్లగా అయితే లైట్గా వేడి ఉండే ఏం కాదని తాత. సో మీరు అన్ని పరిస్థితుల్ని తట్టుకునే విధంగా తయారయ్యారు, వేడి చలి అన్నిటికీ మేము ఒక రైతులాగానే పనిచేసామండి. మేము రైతు ఏ విధంగా కష్టపడ్డాడో ఆ కష్టం నేను పడ్డా. ఆ రైతుకు పోయి ఇంటి పని కాకపోయానుకో ఫస్ట్ ఈయన మోటార్ చూడాలి. ఎంతమంది రోజు నా ఎంబడి 10 మంది, ఒక్క రోజుకు 10 మంది, ఎప్పుడు 24 గంటలు 10 మంది ఎంబడి ఉండడం. కాపులు పిలుచుకొని అడిగేది అక్కడ వేడి రాములా అంటే అవునంటే ఇక్కడ పిలుచు రాములంటే వాళ్ళు అడిగేది. రోజుకు 10 మంది ఎప్పుడు ఎంబడి ఉంటారు, నువ్వు అందరిని ఎట్లా సంభాలిస్తావు అంటే అయ్యే వాళ్ళ యొక్క బాధలు అట్లుంటాయి, నా యొక్క బతుకు రేటు ఉంటుంది. వాళ్ళ ఎంబడి నేను ఉండాలి, నా ఎంబడి వాళ్ళు ఉండకపోతే సరిపోదు. వాళ్ళకి ఏ విధంగా చెప్తావు, వాళ్ళకు ఒక డాక్టరు వాళ్ళకి ఏ విధంగా చెప్తావు అంటే అట్లానా పెద్ద పనోని నా ఎంబడినే పెట్టుకుంటా, చిన్న పనోని నా ఎంబడినే పెట్టుకుంటా. పెద్ద పనోడు 2 రోజుల నుండి ఎంబడి ఉంటాడు, వాని దగ్గర పోను, చిన్న పనోని దగ్గర పోతా అంటే అట్లెట్లా అంటే మరి వాడిని వైరు పోయింటుంది అక్కడ వైరు వేసుకుంటా పోవాలి, లేదా స్టార్టర్ పత్రం పెట్టి ఇన్ని మోటార్ పీకాలే చెయ్యాలి, దాన్ని మళ్ళీ తీసుకురావాలి, ఇంటికి తీసుకురావాలి, మోటార్ వైండింగ్ చేయాలి, నేను వైరు కొనుక రావాలి, అన్ని చేస్తే వాళ్ళకి 2 రోజుల టైం పడుతుంది. వాళ్ళది 10 నిమిషాల పని. అటువంటి వాళ్ళని తక్కువ చేసుకుంటూ పోతాయంటే ఓహో అదే నీ టెక్నికల్ అని కాపు. మొత్తానికి అయితే మీరు క్రియాయోగ చేయడం వల్ల ఎలాంటి అలసట లేకుండా మీ పనులు చక్కచక్క చేసుకోగలుగుతున్నారు. ఇప్పటికి కూడా మాకు పని అంటే అడ్డం లేదు, అన్నీ చేసుకుంటా. ఇంట్లో వంట కాను చూసుకుంటే చేను కాడి వరకు తోట పెట్టినామండి. మేము తోట పెట్టినాము. ఆ తోట వారికి కూడా మా బాబులు వద్దంటుంటాం, పని చేయొద్దు అంటారు. ఆ డ్యూటీకి పోయి కూడా ఫోన్ చేస్తాడు, మా నాన్న నీడకుండా ఉండాలని అంటాడు. ఓహో నేను నీడకుండా అన్నిట్లకు మెదిగినని కూలీలు ఎంబడి ఉంటా. కూలీలో చెప్తుంటా చెట్టు కింద కూర్చున్నాడు అని చెప్పాను. చెట్టు కింద కూర్చున్నాడు. నేను ఫోన్ చేస్తాను, ఆయన ఎండ చాలా ఉంది, చెట్టు కింద కూర్చున్నావా లేదంటే చెట్టు కిందనే ఉండాలి. సో మొత్తానికి అయితే మీరు 3 ఆపరేషన్లు జరిగినా కూడా 3 ఆపరేషన్లు. సో అంత ఆపరేషన్లు జరిగినప్పటికీ కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి టాబ్లెట్లు వాడకుండా చక్కచక్క పనులు చేసుకోగలుగుతున్నారు. మీకు ఎలాంటి ఎంత పని చేసినా అలసట లేదు.
పొద్దు స్నానం పని చేసినా యాక్టివ్ ఉంటా. నేను చెప్తాను, నా ఆత్మకు నేనే అనుకుంటాను. నేను నాకు 12 ఏళ్ళ వయసు పట్టాను, నాకు 60-70 సంవత్సరాలను కూడా ఎంత యాక్టివ్ అంటే, కాకపోతే ఈ ముక్కు ఆపరేషన్ చేసిన కాడ నుంచి బాగా గాలి శ్వాస బాగా వస్తున్నాయి. మళ్ళీ ఈ మధ్యలో కొంచెం అప్పుడప్పుడు పాడుతుంది, నీళ్లు కారుతాయి. మనం గురువు దగ్గర చెప్పుకున్నాం, ఇంకా గురువుగారు కూడా ఉండి ఇంకా క్రియతోనే నేను కూడా అనుకున్నాను ఇంకా ఆపరేషన్ మళ్ళీ పోవాలి. కర్నూలు డాక్టర్ నాకు చేసింది. ఇంకా ₹1,00,000 అడిగితే హైదరాబాద్లో ఇక్కడ పోతే 15-20 వేలు అయిపోయింది. అంత మోసం ఉంది కదా డాక్టర్ అనుకుని ఆడికి ఇంకా సమాప్తం చేసుకున్నా. ఆపరేషన్లకు లేదు, ఏమీ లేదు. ఇంకా నీళ్ళు కారుతుంటాయి, అప్పుడప్పుడు సర్రన వస్తాయి నీళ్ళు, తట వస్తాయి. మళ్ళీ ఒకసారి ఫ్రీ ఇడుస్తుంది. కుంభకం చేసినప్పుడు ఇడిచిపెడుతుంది. కుంభకం చేస్తా కదా, ముక్కు ఫ్రీ అవుతుంది. దీనికి ఇదేమందా అనుకుంటుంటా. ఇక కొన్ని చెడ్డ అలవాట్లు ఇప్పటికి కూడా ఉండవండి నాకు. ఇది ఇట్లా అదే నేను ఎప్పుడు బీడీలు తాగడము కానీ, మందు తాగడం కానీ, ఇట్లా మటన్ తినడం ఆనాటి నుంచి నాకు తక్కువనండి దాని మీద. అంటే ఎప్పుడు ఇది ఇట్లా పోగూస్తే కొంచెం వేడికి తగ్గినట్లు అవుతుంటుంది. అట్లా అన్నీ అనిపిస్తుంటుంది మైండ్లో. గురువు చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుస్తుందా కదా, ఎందుకు ఇది అప్పుడప్పుడు ఎప్పుడోసారి నేను కొనుక్కొని తాగని ఎవరన్నా కలిసారే ఒక బీడీ ఇస్తావా, ఇది మొక్కు బిగ్గర పడ్డదని తాగడం. ఇది నాకు పెద్దగా ఇదాన్ని నాకు మైండ్లో ఉంటుంది. నేను ఈ చెడ్డ పని చేస్తుండే, ఈ చెడ్డ పని చేస్తే నాకు ఇదైతే ఉంటుంది. ఈ యొక్క ముక్కు మరి ఎంతకాలం పడుతుంది ఇది ఏమైనా కాకోక అనుకున్నా. మొన్న కూడా నాకు ధ్యానంలో రక్తం పడడం అయింది. ఈ భాగం పోతే వచ్చి అదే రాత్రికి 1 గంటకు 2 ధ్యానం కూర్చుంటే తెల్లవారుదాం 2 గంటలు వేస్తే అంటే ఇంత ఇస్తరం గడ్డలు రక్తం గడ్డలు వచ్చింది. మా బిడ్డకి ఫోన్ చేసిన, అంటే పత్రిక బుక్లో ఇచ్చిన ఆయన నేను భయపడే అవసరం లేదు, నేను బుక్లో చూసిన బుక్లో మన యొక్క కర్మలు ఒక బ్లాక్ అది ఆ విధంగా మూసుకుపోయింటామంట, అట్లాంటివి కూడా దీంట్లో వల్ల నాకు తొలగిపోతామంట, రక్తం ద్వారా వెళ్ళిపోతామంట. అట్లా ఇంతవరకు కూడా నాకేం కాలేదు. ప్రజెంట్ అయితే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు? లేదు, ఆరోగ్య సమస్య లేదు. క్రియయోగాన్ని ఎప్పుడైతే నేను తీసుకున్నానో, ఈ గురువు దగ్గర ఎప్పుడైతే వస్తున్నానో అంతే చాలు నాకు. ఇక అంతకన్నా ఇంకా మించింది ఏది ఈ లోకంలో. ఇంకో విషయము అయితే, మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, మీరు పొద్దున సాయంత్రం ఎంతసేపు ధ్యానం చేస్తారు అంటే రాత్రి 7 నుంచి 10 వరకు, ఇంకా పొద్దున్నే 1 నుంచి 5 వరకు చేస్తారని చెప్పారు కదా. మీరు అంతసేపు చేయడం మీకు సాధ్యపడుతుందా? మరి అవలీల కూర్చుంటే ఎంతసేపు కానీ నాకు ఇవి గుంజడము. ఒకప్పుడు నా బిడ్డ చెప్పేది, నాయన అర్ధగంట కూర్చున్నాయి అంటే, అర్ధగంట ఎట్లా కూర్చున్నారు, ఏమో అర్ధగంట అంటది, గంట అంటది, 5 నిమిషాలు కూర్చోలేకపోతున్నాను. 5 నిమిషాలు టైం పెట్టుకొని ఎక్కువ గుంజేది, మెల్లు గుంజేది, ఎక్కడెక్కడ ఉన్నాయేది నాకు. ఈమె చెప్పేది అంటే డూబా ఎట్లా నా బిడ్డది అనుకోండి. నాయన నేను అక్కడ గురువుల దగ్గర పోతుంటే ఆమె శిక్షణ తీసుకున్నామట. అక్కడ సువర్ణ ఆమె పోతే కూడా కర్నూలులో మంచిగా పేరు పొందింది. వచ్చేది కర్నూలు, ఆమె తెలంగాణ బిడ్డ వచ్చి ఆమె ఆసనాలు ఎట్లేస్తాను, మా బిడ్డ ఆసనాలు చేసినాడని జర బాగా ప్రాక్టీస్ అక్కడ గురువుల దగ్గర నేర్చుకుని ఆమె. నేను గుడ్డిగా అయ్యానికి వద్దంటే ఇవన్నీ గుంజేది ఇస్తాను నాకు. ఎట్లా బా ఇప్పుడు నాకు సాధన వలన చేస్తూ ఈ యొక్క మన గురువు గారు చెప్పడము ఎంత సాధనతోనే సాధ్యమవుతుంది. సాధన చేయగా అది మైండ్లో ఉంటుంది నాకు. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు 60-70 సంవత్సరాలు ఉంటాయి. 60-70 సంవత్సరాలు. నేను నా ఊహ అనుకుంటా 65 అంటారు, కానీ నాకు ఎక్కువనే ఉంటావని నాకు తెలుసు. నాకన్నా చిన్న వాళ్ళకి ఆడుతుంది నాకు 60 సంవత్సరాలు అంటున్నారు. అన్నప్పుడు నాది ఎంత ఉంటుందని నేను ఊహ అంటాను. మీరు ఈ క్రియాయోగ చేయకన్నా ముందు ఒక అర్ధగంట కూర్చున్నా కూడా ఒంటి నొప్పులు అవి వచ్చినప్పటికీ, ఇప్పుడు మీరు సాయంత్రం ఒక 3 గంటలు, పొద్దున 3-4 గంటలు ఇంతసేపు చేయగలుగుతున్నారు అంటే ఈ మహాముద్ర ప్రాణం ఎక్కువ చేయడం వల్ల మీకు ఇంతసేపు కూర్చునే శక్తి అనేది మీకు లభించింది. ఈ కిడ్నీది నాకు కరెంటు పట్టడంలో కిడ్నీ ఇన్ఫెక్షన్. ప్రతి డాక్టర్ 30 సంవత్సరాల కింద చెప్తున్నాడు, నీ కిడ్నీ బాగాలేదు, నువ్వు బైక్ మీద ఎక్కద్దు, నువ్వు లెవెల్ మీదనే ఉండాలి, లెవెల్గానే వండుకోవాలి, నువ్వు మంచం మీద ఇక్కడ ఉండవద్దు, అక్కడ ఉందా అంటుంటారు. కానీ నాకు ఈ క్రియయోగంలోకి వచ్చే కానండి బైక్ల మీద ఎక్కుతుంటా, అంతా తిరుగుతుంటా, అన్ని పనులు చేస్తుంటా, వదన మోస్తుంటా, కానీ నాకు ఆ కిడ్నీ అంతే ఉంది. నా కొడుకులు, అయినా నువ్వు అది పట్టొద్దు, ఇది పట్టొద్దు, నువ్వు బైక్ మీద ఎక్కొద్దు, నువ్వు స్ట్రేట్గా వండుకోవద్దు, అది లేదురా క్రియయోగం తీసుకున్నాక అన్నీ బాగుండే నాయన అంటే ఇప్పుడు నమ్ముతున్నారు. మా నాయన చేసే పని నా కొడుకులు అనేవాళ్ళు, ఏ నాయన నువ్వు ఎప్పుడు కూర్చున్నావు, ఏం కథ అట్లే ఉన్నావు, మునిమాపు కూర్చున్నావు, 10 అయిపోతుంది లేవు, అట్లే నీకు ఏం అయిపోయింది లేదా అని నా హాస్పిటల్లో నా చిన్న కొడుకు. ఏం అనిపించదు నీకంటే ఏమనిపించదు నాయన నాకు అంతా. అది ఒక్కోసారి అవి అనుభూతులు రకరకాలు కొన్ని వస్తుంటాయి ఆలోచనలు, చాలా అబ్బా ఎంతటి చెడ్డ ఆలోచన వచ్చి నాకు అని అక్కడ నా మనసుకు నేనే చెప్పుకొని మళ్ళీ అది మొత్తానికి అయితే మీరు 3 ఆపరేషన్లు జరిగినా కూడా ఈ వయస్సులో కూడా మీరు పొద్దున ఒక 4 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు, 7 గంటలు 8 గంటలు సాధన చేయడం అనేది ఈ వయస్సులో అందరికీ సాధ్యపడిన విషయం. మీరు అన్ని ఆపరేషన్లు జరిగినా కూడా మీరు యాక్టివ్ గా ఇంతసేపు కూర్చోగలుగుతున్నారు అంటే మీరు క్రియాయోగ చేయడం వల్ల, ఈ ప్రాణాయామం ఎక్కువ చేయడం వల్ల అంతసేపు ధ్యానంలో కూర్చోగలుగుతున్నారు. ధ్యానం తక్కువగా జరిగి అనుకో నాకు గుండె వాళ్ళతాను, ఎందుకో నేను ధ్యానము 2 గంటలకే నాకు తేలిపోయినట్లు అనిపించబట్టి ఎందుకు అని ఒకటి టెన్షన్ వస్తుంది నాకు.
అటెన్షన్ వస్తుంది. నేను ధ్యానంలో బాగా వెళ్ళిపోయిన మంచిగా సంతోషంగా ఉంటా. సంతోషంగా ఉంటుంది. సంతోషం, నాకు అదే సంతోషం. ఓకే, అయితే మీకు ఏమైనా పాటలు కానీ కీర్తనలు కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చా మీకు? కీర్తనలు వచ్చు, పాటలు రావు కానీ కీర్తన భజన కీర్తనలు ఒకటి పాడగలరా? పాడగలుగుతాం. రాముడి గురించి కీర్తన వస్తుంది, పాడండి. పాడేస్తాము. ఓంకారం చెప్తా ఫస్ట్. మూలాలంటే పూర్తి ఆగ్రహం వెళ్ళిపోండి. సుదీర్ఘంగా ఓంకారం చరిత్రం ఒకసారి. ఓ ప్రకృతికి పరమాత్మ ప్రణాళితూ, సరగురు పరపర ప్రణాళితూ, క్రియోగ ప్రణాళితూ. ఇప్పుడు భజన కీర్తనలో పెట్టుకోవడం. భజన కీర్తన పాడండి. ఎటు దోచెదాయే నీ విటురార రామా, ఎటు దోచెదాయే నీ విటురార రామా, ఇటురార రామా నీ విటురార రామా, ఎటు దోచెదాయే నీ విటురార రామా, మాటి మాటికి నీదు పాట వాడెదాను, మాటి మాటికి నీదు పాట వాడెదాను, మాటలాడుము చాలా మరిగాదగాను, మాటలాడుము చాలా మరిగాదగాను, ఎటు దోచెదాయే నీ విటురార రామా, దయ చూసే ప్రభువా నీ దరి చేరినాము, దయ చూసే ప్రభువా నీ దరి చేరినాము, దయగుణ చాలి నిర్దయ ఛాయదగునా, దయగుణ చాలి నిర్దయ ఛాయదగునా, ఎటు దోచెదాయే నీ విటురార రామా, ఇటురార రామా నీ విటురార రామా, అతి వేడుక నిన్ను మాతి ఆతి తీరగను, అతి వేడుక నిన్ను మాతి ఆతి తీరగను, శృతి చేసేదను చాగతి జోపునికను, శృతి చేసేదను చాగతి జోపునికను, ఎటు దోచెదాయే నీ విటురార రామా, ఇటురార రామా నీ విటురార రామా, నిరతము కురుమూర్తి గిరియందు నిలచి, నిరతము కురుమూర్తి గిరియందు నిలచి, ధరను శ్రీరామ భువరు నేలదలచి, ధరను శ్రీరామ భువరు నేలదలచి, ఎటు దోచెదాయే నీ విటురార రామా, ఇటురార రామా నీ విటురార రామా, నిరతము బాసుర పరందమా దేశికవానా, బాసుర పరందమా దేశికవానా, దాస పాండురంగ దాస పలానా, దాస పాండురంగ దాస పలానా, ఎటు దోచెదాయే నీ విటురార రామా, ఇటురార రామా నీ విటురార రామా, ఎటు దోచెదాయే నీ విటురార రామా. ఇది చక్కగా పాడారండి. అయితే మీరు ఏమైనా చదువుకున్నారా? మీరు చదువు కొంచెం చదువుకున్నాం అంతే. కొంచెమే చదువుకున్నారు. కొంచెం చదువుకున్నాం. సో అయితే ఇప్పుడు
చాలామంది చదువుకొని వాళ్ళు ఉంటారు, మీలాగే ఎంతో ఆపరేషన్లు జరిగి ఆరోగ్య సమస్యలు ఎంతో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనము క్రియాయోగ చేయలేము, ప్రాణాయామ ధ్యానం చేయలేమేమో, ఇంతసేపు ధ్యానంలో కూర్చోలేమేమో అని చెప్పేసి వాళ్ళు ఈ క్రియాయోగ కానీ ధ్యానం కానీ ప్రారంభించరు, వాళ్ళు భయపడతారు చాలా. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సందేశం ఏమిటి? వాళ్ళు అంతటి మూర్ఖత్వంతో పోతున్నారు, కానీ ప్రపంచానికి మించిందే ధ్యానం. నాకు తెలిసిన కాడికి నేను చూస్తున్నా, గురువులెంబడి చూస్తున్నా, కానీ ఈ ప్రపంచానికి అంత మించిందే ధ్యానం. ధ్యానం వలన అన్ని సాధ్యం, కానీ వేరే ఇది కాదు అది కాదు. నీకు జాబ్ రావాలనుకున్నా హాయిగా ఆరోగ్యం కొరకన్నా ఉండ. నేను ఆరోగ్యాన్ని కాపాడుకున్నా. నా ఆరోగ్యం లేక మీరు కూడా బతకాలనుకుంటే ధ్యానం చేయండి. మంచి వాళ్ళకి చెప్తున్నాను, ధ్యానం చేయండి అయ్యా, ఒక 5 నిమిషాల కానీ స్టార్ట్ చేయండి అంటుంటా. మళ్ళీ ఇంకా కొంత ఏమంటే నేను బయలుదేరుతుండే, మళ్ళీ నా మనసుకు అనిపిస్తుంది, ఏంది వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్తే ఎంత భక్తి భంగపరిచినట్లయితుంది, ఏం కథ ఎందుకు చెప్పాలి కదా అని మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది నా మనసు. దాన్ని ఇనిగించేటోడికి చెప్పాలి. మా ఇంట్లో కూడా చెప్తుంటా. మా పెద్దన్న ఎప్పుడు బ్రహ్మంగారు బుక్ చదువుతుంటా. ఎప్పుడు మా పెద్దన్న బుక్ పట్టుకొని పోవడం, మందికి చెప్పడం, అది చెప్పడం. మొన్న 4-5 రోజులు ఖాళీ పడింది, బాగా పడ్డవులే అన్నా నేను. నీవు ఊర్లో పోయి ప్రచారం చేయడం, ఆ దేవాలయం కాడ కూర్చోవడం, అరే చూడండి అయ్యా బ్రహ్మంగారు ఇది రాసింది అది రాసింది చెప్తుంటుంది, నువ్వు నీకు అవసరమా చెప్పడం అని. మన ఖాళీ అయిపోయింది. ఆయనకి ఎక్కువ బ్రహ్మంగారి పిచ్చి ఎక్కువ ఉంటే ఎప్పుడు బుక్ చేతులు ఉంటాయి. మన అంటే 25 ఏళ్ళ వయసు ఉంటే ఆయనకు అదే యోగంలో ఉంటాడు మంచి. ఇంకా ఆయన లేక మేము కూడా చేయలేమనుకో. అంతటువంటి నీతిమంతుడు కొంచెం నాన్న. నాకు అంత నీతి నేను తట్టుకోలేను కూడా. ఒక మాట అంటే ఇంకా మాట ప్రకారంగా ఎవరికైనా దానం చేద్దాం, అవి చేద్దాం, ఇవి చేద్దాం అనేది ఉంటామండి మా ఆయనకు. కానీ నేనైతే అంటే ఈ యొక్క క్రియాయోగంలో చాలామంది చెప్పి చూస్తా, మళ్ళీ నా మనసుకి అనిపిస్తుంది. నా బిడ్డ అంటుంటుంది, వాళ్ళ ఇళ్ళకి ఎందుకు చెప్తానైనా, వాళ్ళు ఆ యోగంలో ఇట్లా చెప్పు తీసుకపోంటారు. ఒక ఆయనని తీసుకొచ్చిన పోయినసారి అటువైన పుణ్యం 3వ పుణ్యాన్ని తీసుకొచ్చిన. వచ్చి చూసి ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరానికి వస్తానా నేను, ఇంకా మళ్ళీ చేత కాదు నాకు. కానీ నీ ఆరోగ్యం బాగానే లేదు, నీవు ధ్యానం చేసుకుంటే నన్ను తోలుకపో అంటే తోలుకపోయిన తర్వాత ఇట్లా అయితే గురువులకు మాట తెప్పించేది కదా నాకు అనిపిస్తుంది. లాస్ట్కి ఉండి మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తానే. అబ్బా ఇట్లా ఉందా నీ లోపట. సో మొత్తానికైతే ఎంత వయసు ఉన్నా, 60-70 సంవత్సరాలు ఉన్నా, ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఎన్ని ఆపరేషన్లు అయినా సరే, సో ఈ ధ్యానానికి క్రియాకి ఎట్లాంటి భయం లేకుండా ఇక్కడికి వచ్చి క్రియ చేసుకోవచ్చు. నివారిని, సర్వరోగ నివారిని. బుక్కులన్నీ పత్రిసాయం బుక్కులో చూసిన, ఈ బుక్కులో చూసిన, ఈ క్రియోగం ఒక్కొక్కటి క్రియోగం బుక్ చూస్తుంటే ఒక్కొక్కసారి ఇట్లా ఇక్కడ ఇంత మలుపు ఉందా, ఇట్లా పోతే ఇంత దెబ్బ దొరుకుతున్నాడు ఆ భగవంతుడు. మనం చేయలేకపోతున్నాడు. కాకపోతే గురువు చెప్పిన ప్రకారంగా ఫలితాలకు ఆశపడకండి, పంట వేయండి. గురువు ఏం చెప్తుంటే పంట వేయండి, అది కరెక్ట్గా నీళ్లు చూసి అది చేసి నువ్వు మందు వేయకుండా అది ఉన్న కాడికి ఎన్ని వెళ్తుంది అంటున్నాడు. ఇంత మంచిగా చెప్పే మనకు గురువు. అందుకే అంటాడు బాలచంద్ర ఏమంటాడంటే, మనకు సాక్షాత్ భగవంతుడు దొరికింది మనం ఇంకా ఆయన ఇస్తే పనికి బాలచంద్ర చెప్తుంటాడు. బాలచంద్ర మాట పట్టుకొని నేను వీడికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను స్వామి దగ్గర ఎవరు అనుకూలంగా ఉన్నారు, భగవంతుని దగ్గర ఎవరు బాగున్నారు అంటే నాకు బాలచంద్రగా అనిపించింది. ఓహో ఈయన పరిచయం చేసుకోవాలి, ఎట్టి పరిచయం బాలచంద్ర పరిచయం చేసుకోవాలి. అప్పుడు పరిచయం చేసుకోవడము, ఆయన లోపల ఒక నీతి మనిషి ఈ ఎదల కపటం లేకుండా ఉంటాడు. ఇప్పుడు మోటార్ కాడికి నేను వస్తా తలగతం తీస్తా ఉండనులే అనుకుంటే వెళ్ళిపోయి అట్లా. సో మొత్తానికైతే మీరు మీ 60-70 సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా కావచ్చు, ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే భయపడకుండా క్రియాయోగా నేర్చుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది, చకచక పనులు చేయగలుగుతాము, ఎలాంటి అలసట ఉండదు అని మీరు చెప్తున్నారు. సో దానికి మీరే ఒక ఉదాహరణ. పట్టగానే లేక తయారైన నా హెల్త్లో నేను 3 ఆపరేషన్ల మనిషిని ఇంత అందరూ కూడా నా లేకనే చేసుకొని తరిస్తే ఇంకా మంచిగా ఉండదు. చేస్తే మనం గురువును వదిలితే పోతాము. గురువు చెప్పిన ప్రకారం గురువు మార్గంలో ఉంటే ఏమీ కాదు. ఈ సంసారాన్ని అనుకుంటా, అలా నాకు తోట ఉంది, నా కొడుకులు నా మనవాళ్ళు అనుకుంటే కళ్ళలో పెట్టుకుంటే నేను అనుకుంటా ఒకసారి నా పిల్లలని చెప్పేస్తున్నా నేను, అవసరం లేదురా, నీతో అవసరం లేదు, సంసారంతో అవసరం, ఇల్లు అవసరం లేదు నాకు, ఎందుకు నేను ఎక్కడో ఊరులు అక్కడనే ఉండి పోతా. కానీ ఏంది ఇంతవరకు తెలియక చేసుకున్నా. నా బిడ్డ నాకు గురువు స్వామి, మొత్తం పైన నా బిడ్డ వల్ల నేను యోగంలోకి రావడం అంటే నా బిడ్డని, ఆమె ఎక్కువ ధ్యానం చేస్తుంది. సో ఇప్పుడు మీరు యువకులతో పోటీపడి కూడా చకచక పనులు చేయగలుగుతున్నారు. చేయగలుగుతాం.
కాకపోతే ఇప్పుడు ఇంకా వయసు తగ్గింది కాబట్టి ఇప్పుడు కొందరు స్పీడ్ చేస్తారు, మోటార్ల కాడికి వస్తారు కదా మెకానిక్లు, వాళ్ళకి చెప్పేస్తుంటా చేసేయండి మీరు. నేను చేస్తే గంట లేట్ అవుతుంది, మీరు చేస్తే గంట తొందరగా అవుతుంది, మీరు ఎందుకంటే తొందరగా చెప్తే తొందరగా చేస్తానంటే కరెక్ట్ చెప్తాను. ఇంకా తప్పుగా అనిపించాను అనుకో, అయ్యా తప్పు చేస్తున్నావు, అయ్యా ఆ వైర్ నువ్వు తప్పిస్తున్నావు, అది బాగా జాయింట్ బాగా కొట్టు, అది వాళ్ళు రైతు మన ఇంటికి రాకూడదు. మళ్ళీ నేను చేసే పని అది రైతుకు బాధ లేకుండా చేసుకుంటూ వచ్చేస్తాను. నాది నా వృత్తి, పైసలకు ఆశపడలేదు అంతే. ఆ యొక్క భగవంతుని దయ వల్ల అంత భగవంతుని ఆడిపోయడం, భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మని జాతి చేసుకోవడం, పని ముట్టడం అంతే. ఇక వాడు పైసలు ఎన్ని ఇస్తాడు ఏం కదా అని అడిగేది. ఇప్పుడు మెకానిక్లు ఏం చేస్తారంటే ఇంత అయితే వస్తాం అంత అయితే వస్తాం అంతే. సరే, మంచిదండి. సో మొత్తానికైతే ఏ వయసు వారైనా సరే, ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే క్రియాయోగ చేయడం వల్ల నయం అవుతుందని మీరు చెప్తున్నారు. గురువుల వలన, క్రియోగం వలన, గురు కృప వలన ఉన్నామండి. మరి ఇక మనం ఓంకారం ఉచ్చరిస్తామని చెప్తా ఉంటా. ఓకే. ఓ